హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను జున్ను పాలు కాకుండా జున్ను పౌడర్తో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూడండి. సేమ్ ప్రాసెస్ అంతే. అక్కడ మనం జున్ను పాలు వాడతాము, ఇక్కడైతే మనమైతే పాలలో జున్ను పౌడర్ వేస్తున్నాం అంతే. ఇదిగోండి కామధేను వాళ్ళ జున్ను పౌడర్ అయితే నేను తీసుకున్నాను. ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే చేశాను, అప్పుడు వీడియో తీయలేదు. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి చూపిస్తున్నాను. ఇలా 1/2 లీటర్ పాలు తీసుకొని దాంట్లో ఈ జున్ను పౌడర్ అయితే కలుపుతున్నాను. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత పాలకు సరిపోయే క్వాంటిటీలో బెల్లం అయితే వేసుకుంటాము. బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి. లంప్స్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఆ బెల్లం వేసుకుని కరిగిపోయిన తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకోవటమే. ఇది కూడా నేను తీసుకున్న పాలలో జున్ను పౌడర్ అండ్ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని దాని లోపల ఈ గిన్నె అయితే ప్లేస్ చేస్తాను. ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ లో ఫ్లేమ్ కుక్ చేసుకోండి. జున్ను అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను 2 సార్లు ట్రై చేస్తున్నాను, మీకు వీడియో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. దీన్ని వేడిగా కాకుండా కూల్గా అయితే ట్రై చేయండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తినండి, చాలా బాగుంటుంది. ఇది కూడా నైఫ్ పెట్టి టెస్ట్ చేస్తున్నాను. సో కుక్ అయిపోయింది జున్ను అయితే. వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.